దివ్యవాణి టీవీ ప్రేక్షకులందరికీ శుభోదయం. యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రియులారా, మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. గడిచిన దినమంతా కాపాడిన దేవునికి పూర్ణ హృదయంతో వందనాలు తెలియచేద్దాం. దేవుని ప్రేమ తరిగిపోలేదు, ఆయన కరుణ సమసిపోలేదు. ప్రతి ఉదయము ఆ ప్రభు వైపు ఎవరెవరు ప్రార్థనలో, నిరీక్షణలో ఆశగా చూస్తూ ఉంటారో వారందరిపై నూతనంగా తన ప్రేమను, కరుణను కుమ్మరించే దేవుడు నమ్మదగినవాడు, విశ్వసనీయుడు. ప్రియులారా, మనం ఎంతలా బలహీనులమో ఆ దేవుడికి బాగా తెలుసు. కాబట్టి ఆ ప్రభువుతో ఐక్యం అవ్వడం ద్వారా మనం బలవంతులము కావాలని ఆ ప్రభు కోరుకుంటున్నాడు. అందుకని ఎఫెసీయులకు రాసిన లేఖ 6వ అధ్యాయం 10వ వచనంలో ప్రతిరోజు కూడా మన బలహీనతల వైపు మనం చూసుకోకుండా బలవంతుడైన పరిశుద్ధాత్మ దేవుడు నా ఆత్మలో జీవిస్తున్నారు, ఆయన ద్వారా నేను ఈ లోకంలో ఆత్మలో బలంగా జీవిస్తాను, ఆత్మలో నాకు అసాధ్యమైనది ఏమీ లేదని సంతోషంగా జీవించాలి. ప్రియులారా, మనము కొన్ని స్థలాలకు వెళ్ళినప్పుడు ఆ స్థలాలన్నీ చక్కగా అమర్చబడి ఉంటాయి. కొన్ని ఇళ్లను దర్శించినప్పుడు కూడా ఏ వస్తువు ఎక్కడ ఉండాలో చక్కగా వాళ్ళు ఆ వస్తువు ఆ స్థలంలోనే, వాళ్ళ ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నప్పటికీ కూడా చూడండి, అయినా చాలా క్రమబద్ధీకరంగా ఆ ఇల్లు ఉంటుంది. మరికొన్ని స్థలాలకు వెళ్ళినప్పుడు, ఆఫీసెస్ కానీ కొన్ని గృహాలు కానీ సందర్శించినప్పుడు ప్రియులారా, ఒక్కొక్క వస్తువు ఎక్కడెక్కడ ఉంది చూస్తే మరీ చిన్న పిల్లలు కూడా ఆ ఇంట్లో ఉండరు. కానీ ఆ వస్తువు, ఆ గృహం అంతా కూడా అంత క్రమంగా అమర్చినట్లుగా మనం చూడలేము. ఎందుకంటే మానవులలో, మనలో, ఆ ప్రదేశంలో నివసిస్తున్న మనుషుల స్వభావాన్ని బట్టి ఆ స్థలమును చూడగానే ఎలాంటి మానసిక స్వభావం కలిగిన వాళ్ళు ఉన్నారో మనం గుర్తించవచ్చు. నేను మొన్న బ్యాంకుకి వెళ్ళినప్పుడు ఆ అసిస్టెంట్ మేనేజర్ మేడం వచ్చారు. అందరికీ గుడ్ మార్నింగ్ చెప్పిన తర్వాత ఆమె సీటుకు వచ్చి ఏ పని ముందు చేయలేదు ప్రియులారా. ఆమె సిస్టమ్ దగ్గరకు కూడా వెళ్ళలేదు. బ్యాగ్ అక్కడ పెట్టి బాటిల్ ఏ ప్లేస్లో ఉండాలి ఆ ప్లేస్లో, రిజిస్టర్స్ దగ్గరికి వెళ్ళారు, చక్కగా రిజిస్టర్ని చెక్ చేశారు. పెన్నుల స్టాండ్ ఎక్కడ ఉండాలి, డస్టర్ ఎక్కడ ఉండాలి, అన్నీ ముందు ఏ స్థానంలో ఏది పెట్టిన తర్వాతనే అప్పుడు తన సీట్ దగ్గరకు వచ్చి తన కోసం వేచి ఉన్న వాళ్ళతో మాట్లాడారు. నేను ఈ మధ్య మానవ స్వభావాల గురించి చదువుతున్నప్పుడు ప్రియులారా, ఒక్కొక్కరిని చూసినప్పుడు ఇలాంటి స్వభావం కలిగి ఉన్నారు కాబట్టి ఈ స్థలం ఇలా ఉంది, ఈ పరిస్థితి ఇలా ఉంది, నేను తెలుసుకోగలుగుతున్నాను. ప్రియులారా, మన స్వభావం ఎలాంటిదో మనం తెలుసుకున్నప్పుడు అందులో ఉన్న మంచి ఏంటి మనం తెలుసుకుంటాం, అందులో ఉన్న ఉండకూడనివి ఏంటి మనం తెలుసుకుంటాం. దాని ద్వారా ఎలా మనల్ని మార్చుకోవాలో దేవుని కృప ద్వారా మనల్ని మనం మార్చుకున్నప్పుడు దేవుడు మనల్ని గొప్పగా ఉపయోగించుకుంటారు. మానసిక శాస్త్రవేత్తలు ఈ మానవుల స్వభావాన్ని 4 రకాల స్వభావాలుగా ప్రజలు ఉంటారని వాళ్ళు నిర్ణయం చేశారు ప్రియులారా. అందులో ఒక రంగానికి చెందిన వాళ్ళు, దాన్ని ఇంగ్లీష్లో వాళ్ళని శాంగ్విన్ అంటారు. వాళ్ళు మాట్లాడడం మొదలు పెడితే మాట్లాడుతూనే ఉంటారు. ఒక గుంపులో ఈ రకానికి చెందిన మనస్తత్వం వాళ్ళు ఉన్నారనుకో, ఎక్కువ మాటలు వినేది వాళ్ళనే. ఆ గుంపులో ఈ రకానికి చెందిన వాళ్ళు ఉంటే చాలా లైవ్లీగా ఉంటుందన్నమాట. వాళ్ళు నవ్వుతూ, ఆడుతూ, పాడుతూ అసలు సమయమే తెలియకుండా వాళ్ళకి అలాంటి స్వభావం ఉన్న వాళ్ళు వాళ్ళని ఎప్పుడు లైవ్లీగా ఉండడానికి చూస్తారు. ఎప్పుడు ఇతరుల బాధను, ఇతరుల సంతోషంలో చాలా ఈజీగా వాళ్ళు అర్థం చేసుకుంటారు, వాళ్ళకి సహాయం చేయడానికి కూడా చూస్తారు. అంతేకాదు, వీళ్ళ స్వభావంలో ఉన్న వాళ్ళు ఎక్కువ మాట్లాడతారు కాబట్టి గబగబా మాట ఇచ్చేస్తారు, చాలాసార్లు దాన్ని నిలబెట్టుకోలేరు. ప్రియులారా, చాలా మంచి ఉదాహరణ ఈ స్వభావానికి చెందిన వాళ్ళది అపోస్తులైన పేతురు భక్తు జీవితాన్ని మనం చూసినప్పుడు చూడండి, అంతమందిలో యేసుప్రభు మాట్లాడుతున్నప్పుడు ఏ విషయమైనా త్వరగా దాని గురించి స్పందించేది
మనం పేతురు భక్తుని చూస్తున్నాం. పడవలో శిష్యులందరూ కూడా ఆ పడవలో ఉన్నారు. ఆ నీటి మీద నడుస్తూ యేసుప్రభు వాళ్ళ దగ్గరికి వస్తున్నప్పుడు మిగతా 11 మంది శిష్యులందరూ కూడా ప్రభువును గుర్తించి ప్రభు నీటి మీద వస్తున్నారని వాళ్ళు సంతోషించారు. కానీ పేతురు భక్తుడు ఏం చేశారు? ఆయనలో ఉన్న ఆనందం పట్టలేక, ప్రభా ఇది మీరైతే నేను కూడా నీటి మీద నడవడానికి నాకు కృపను అనుగ్రహించండి. ప్రియులారా చూడండి, ఎవరు చేయలేని కార్యాలు పేతురు భక్తులు వంటిలాగా వాళ్ళు చేయగలుగుతారు. కానీ మాట ఇస్తారు కానీ నిలబెట్టుకోలేరు. కాబట్టి చాలా పనులు వాళ్ళు ఆరంభిస్తారు. చివరి వరకు కొన్నిటినే వాళ్ళు సాధించగలరు, కొన్నిటిని వాళ్ళు సాధించలేరు. లీడర్గా ఉంటారు కాబట్టి వాళ్ళు ఎప్పుడు అందరి తరపున మాట్లాడుతూ అందరి బాధల్ని పంచుకుంటూ ఉంటారు. కాబట్టి ఈ స్వభావం ఉన్న వాళ్ళ ప్రభావము చుట్టూ ఉన్న వాళ్ళ మీద ఎక్కువ పడుతుంది. చూడండి, యేసు ప్రభు కోసం నా ప్రాణాన్ని అర్పిస్తానని మాట ఇచ్చాడు. కానీ ఆయన ఎవరో నాకు తెలియదు అని బొంకే అంత తక్కువ స్థితికి కూడా అతడు వెళ్ళిపోయాడు. ప్రియులారా, అంతేకాదు యేసు ప్రభు మరణించిన తర్వాత చూడండి, యేసు ప్రభు ఆయన పునరుత్థానం అవుతాడు, ఆయన తిరిగి వస్తాడు. ఆయన ఈ 3 సంవత్సరములు మనకి ఏమేమి తర్ఫీదునిచ్చారో దాన్ని మనము ప్రపంచానికి తీసుకుని వెళ్ళాలి. ఇలాంటి మాటలు కదా ఒక లీడర్గా ఉంచిన పేతురు మిగతా శిష్యులకు చెప్పాల్సింది. కానీ తన ప్రభావం ఇతరుల మీద ఎంత ఉంటుందో తెలిసినప్పటికీ పేతురు భక్తుడు ఏం చేశాడు? నేను చేపలు పట్టుకోవడానికి వెళ్తున్నాను అని అనగానే చూడండి, చుట్టూ ఉన్న వాళ్ళు కూడా మేము కూడా ఆ పని చేయడానికి వస్తామని మిగతా శిష్యులు కూడా ఆయనతో వెళ్ళారు. నా ప్రియ స్నేహితులారా, మనందరి జీవితంలో దేవుడు మనకిచ్చిన స్వభావాన్ని బట్టి మన ప్రభావము తప్పకుండా ఇతరుల మీద ఉంటుంది. మనం ఈ లోకంలో ఏకాకిగా ఒంటరిగా జీవించడము లేదు. మన కుటుంబ సభ్యుల మీద, మన బంధుమిత్రుల మీద తప్పకుండా ఉంటుంది. మనం మన కుటుంబాన్ని వదిలి ఎంత దూరం వెళ్ళినా మన కుటుంబ ప్రభావం మన మీద పడకుండా, మన ప్రభావం మన కుటుంబం మీద పడకుండా ఉండదు. మనం ఎంత దూరంలో ఉండి ఏ కార్యం చేసినా అదే కుటుంబానికి చెందిన వాళ్ళని చెప్తారు. కానీ మనం దూరంగా వెళ్ళాం కాబట్టి మనల్ని వేరే చేసి చూడరు. కానీ చూడండి, యేసు ప్రభు ఎందుకొరకు వాళ్ళని ఎన్నుకున్నాడు? మార్కు సువార్త 3వ అధ్యాయం 12వ వచనం నుంచి మనం చదువుతున్నాం. తనతో ఉండుటకు, తను చెప్పిన కార్యాన్ని చేయడానికి, వాళ్ళను పంపించడానికి, ఆ యొక్క పొందిన ఆ యొక్క తర్ఫీదుని అంతటిని కూడా, పొందిన ఆ యొక్క వరాలన్నిటిని కూడా సత్య సందేశం కొరకు ఉపయోగించడానికి. ప్రియులారా, ప్రభు ఎన్నోసార్లు దీనికి ఇది మీరు చెయ్యాలని పేతురు భక్తుడు మిగతా శిష్యులతో చెప్పి ఉండవచ్చు. కానీ తమ తొందరపాటు వలన తిరిగి తమ పాత జీవితానికి వెళ్ళినప్పటికీ యేసు ప్రభు వాళ్ళను వదిలివేశారా? వారి చేపలు పట్టడానికి వెళ్ళినప్పుడు ఎక్కడైతే చేపలు పట్టడానికి వెళ్ళి ఒక్క చేప కూడా దొరకకుండా నిరాశలో ఉన్న పేతురును తన యొక్క శిష్యుడిగా చేసుకున్న యేసు ప్రభువు చూడండి, తన బాధ్యతను ఈ లోకంలో ముగించి శారీరకంగా ఈ లోకాన్ని వదిలిన తర్వాత మరలా పేతురు భక్తుని చూసినప్పుడు ఎక్కడైతే ఆయన శిష్యుడిగా ఎన్నుకోబడ్డాడో నిరాశతో మరలా అదే స్థలానికి వెళ్ళాడు. నా ప్రియ సహోదర సహోదరి, మనందరి జీవితంలో కూడా ఎన్నెన్నో చేయాలని ఆశపడతాం, ఎన్నెన్నో కార్యాలను ఆరంభిస్తాం, ఎన్నెన్నో చేసి ముగించాలని ఎంతోమందిని మనం ఒక బృందంగా కూడా ఉంటూ ఉంటాం. కొన్నిసార్లు వాళ్ళు మనకు సహకరించకపోవచ్చు, మనం వాళ్ళకు సహకరించకపోవచ్చు. అయినప్పటికీ కూడా దేవుడు మనలో ఆరంభించిన పనిని చేసి ముగించే శక్తి మనల్ని ఎన్నుకున్న దేవుడికి ఉంది. ప్రియులారా, మనకి లేకపోవచ్చు, మనల్ని మనం నమ్మకపోవచ్చు, మన స్వభావం మనతో ఏకీభవించకపోవచ్చు, మన స్వభావం వలన ఎవరు మనల్ని నమ్మలేకపోవచ్చు. కానీ యేసు ప్రభు మరలా పేతురు దగ్గరకు వచ్చి, నన్ను ప్రేమిస్తున్నావా, నన్ను ప్రేమిస్తున్నావా, నన్ను ప్రేమిస్తున్నావా అని మరలా అడగడం ద్వారా ఆ తండ్రి ప్రేమను, యేసు ప్రేమను మరలా గుర్తు చేసి, ఏ పిలుపు కొరకు యేసు ప్రభు పేతురు భక్తుని మిగతా శిష్యుల్ని ఎన్నుకున్నారో మరలా 2వసారి పిలిచినప్పుడు చూడండి, యేసు ప్రభు యొక్క ప్రేమ
పేతురు యొక్క స్వభావాన్ని పూర్తిగా మార్చివేసింది. పరిశుద్ధాత్మ దేవుణ్ణి వాళ్ళు పెంతెకోస్తు పండుగ రోజు పొందిన తర్వాత ప్రపంచమంతటి నుండి, నలుమూలల నుండి అన్ని రకాల ప్రజలు యెరూషలేము దేవాలయానికి వచ్చినప్పుడు పేతురు భక్తుడు మొదట నిలబడి ధైర్యంగా ఆ సత్య సందేశాన్ని, మీరు కదా యేసుప్రభుని సిలువ వేసింది, మీరు కదా మరణానికి అర్పించింది, మీరు కదా అని అంత ధైర్యముతో పరిశుద్ధాత్మ శక్తి ద్వారా అతడు బోధించినప్పుడు అక్కడ ఉన్న అన్ని తెగలకు చెందిన వాళ్ళు తమ తమ సొంత భాషల్లో వాళ్ళు వినగలిగారు. ఒక్కొక్క మెట్టు పేతురు భక్తుడు శారీరకంగా త్యజించి ఆత్మలో తనను తాను అప్పగించుకుంటూ వెళ్తూ ఉన్నప్పుడు చూడండి, తన మరణం సమయంలో కూడా యేసుప్రభులాగా నిటారుగా నన్ను సిలువ వేయవద్దు, అంత అర్హత నాకు లేదు, ఆ ప్రభుని ఎరుగనని నేను బొంకాను, నన్ను తలక్రిందులు చేసి సిలువ వేయండి అని చెప్పే అంతగా తనను తాను తగ్గించుకొని తన సాధారణ స్వభావాన్ని పూర్తిగా త్యజించి యేసు ప్రభు స్వభావంలోనికి తనను తాను తగ్గించుకొని రిక్తుని చేసుకొని తండ్రి చిత్తానికి అప్పగించుకునే స్వభావానికి తనను తాను మలుచుకోగలిగాడు. కాబట్టి మొదటి కాపరిగా యేసు ప్రభు ఆయనను ఎన్నుకున్నాడు. నా ప్రియ సహోదర సహోదరి, ఈరోజు నిన్ను కూడా ఒక కుటుంబంలో తల్లిగా, తండ్రిగా, సహోదరుడుగా, సహోదరిగా, ఒక సంస్థలో పెద్దగా, ఒక కుమారుడిగా, ఒక కుమార్తెగా, నీవు చేస్తున్న ప్రతి పనిలో, ప్రతి వృత్తిలో దేవుడు నిన్ను నమ్మి అక్కడ పెట్టాడు. నీ స్వభావాన్ని నువ్వు మార్చుకోగలిగితే పేతురు భక్తులాగా దుడుకువాడిలాగా ఉన్నావేమో, ఎన్నెన్నో కార్యాలను ఆరంభిస్తున్నావు కానీ చెయ్యలేకపోతున్నావు. నీ ప్రభావం ఎంతోమంది మీద ఉంది అని తెలిసి కూడా మధ్యలో ఆరంభించిన కార్యాన్ని వదిలేసి వెళ్ళినప్పుడు వాళ్ళందరి జీవితాలు ఏమైపోతున్నాయో నువ్వు అర్థం చేసుకోగలుగుతున్నావా? నీవు ఇంకొక స్వభావంలోనికి, ఇంకొక దీనిలోనికి నీవు దేవుని కృప ద్వారా నువ్వు వెళ్ళగలవు. కానీ వాళ్ళను కూడా అదే దేవుని ప్రేమలోనికి నువ్వు తీసుకొని రాగలిగితే వాళ్ళ స్వభావం కూడా తప్పకుండా మార్చిన వాడు అవుతావు. కాబట్టి ఈ ఉదయకాలంలో పేతురు భక్తులు లాంటి దుడుకు స్వభావం కలిగి ఒకవేళ మనము ఎన్నెన్నో కార్యాలకు ప్రవ్వా నేను చేస్తాను, నేను ఉంటానని చెప్పి చూడండి, మనం రిట్రీట్స్కి వెళ్ళినప్పుడు లేదా ప్రార్థనలో కూర్చున్నప్పుడు వాక్యం చదివినప్పుడు ఇది చేయాలి, అది చేయాలి ఎన్నెన్నో అనుకుంటాం. కానీ అది చేయవలసి వచ్చినప్పుడు ఒకవేళ మనము వెలను చెల్లించవలసిన అవసరమైతే ఆ వెలను చెల్లించకుండా మధ్యలోని దాన్ని వదిలివేస్తే ప్రిలారా ఎంతో మనము లెక్క చెప్పవలసి ఉంది. యేసుప్రభుని నేను ఎరుగనని బొంకిన తర్వాత పేతురు భక్తుడు బయటికి వచ్చి వెక్కి ఏడ్చెను అనుంది. ఈరోజు మనం కూడా మనం చెప్పిన వాటికి నిలబడని ప్రమాణం చేసే ఎన్నో వాటికి మనం నిలబడలేదేమో, పశ్చాత్తాపడదాం, మనస్తాపడదాం, మరొక్కసారి మన యొక్క పిలుపును నూతనీకరించమని అడుగుదాం. ఆ ప్రభుకి మన జీవితాలను అర్పించుకుందాం. రండి మనం అందరం కలిసి ప్రార్థించుకుందాం. పరిశుద్ధమైన దేవానికి స్తోత్రములు తండ్రి. ప్రభా, ఈ లోకంలో మా దుడుకు స్వభావం వలన, మాటకారితనము వలన నాయన ఎంతోమందిని మేము అర్థం చేసుకొని వాళ్ళకు సహాయం చేయగలిగి ఉన్నప్పటికీ కూడా మా ద్వారా మమ్మల్ని నమ్మి ఎన్నో కార్యాలను మీరు ఆరంభించారు ప్రవ్వా. కానీ మా దుడుకు స్వభావం వలన అయ్యా ఎన్నో కార్యాలను మధ్యలోనే వదిలివేసి ఎంతోమందికి మేము ఆటంకంగా మారిపోయిన ఆ పరిస్థితులను బట్టి క్షమాపణ అడుగుచున్నాం తండ్రి. క్రీస్తులో ఉన్న ప్రతి వ్యక్తి నూతన సృష్టి అన్నవయ్యా. నా స్వభావము నాది కాదు, కానీ ప్రభా మీరు మాలో జీవిస్తున్నారు కాబట్టి అయ్యా, ఫిలిప్పీలకు రాసిన లేఖ 1:6 ప్రకారం ఏ కార్యాలను మీరు మాలో ఆరంభించారో చివరి వరకు దాన్ని ముగించే కృపను మీ ద్వారా మేము పొందినట్లు కృపను అనుగ్రహించమని, ఇచ్చిన మాట మీద నిలబడే కృపను మాకు అనుగ్రహించమని, శ్రమలు శోధనలు ఎదుర్కొన్నప్పటికీ కూడా ప్రభా సత్యానికి మేము నిలబడడానికి కృపను అనుగ్రహించమని, మమ్మల్ని నమ్ముకున్న వాళ్ళని మీ మధ్యలో వదిలివేయకుండా ప్రభా, శ్రమలు అనుభవించవలసి వచ్చినప్పటికీ కూడా ప్రభా ఏ కార్యాలను మేము ఆరంభించామో మీ కృప ద్వారా వాటిని చేసి ముగించే కృపను నాయన ఈ స్వభావం ఉన్నవా మా అందరికీ దయచేయమని
యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. అవును ప్రియులారా, ఫిలిప్పీయులకు రాసిన లేఖకు అధ్యాయం 6వ వచనంలో ప్రభు ఏ ఏ కార్యాలను మీలో ఆరంభించారో ఆ ప్రభు శక్తి మీద మనం ఆధారపడదాం, వాటిని చేసి ముగించుదాం. మరొక నూతన శుభోదయంలో మనం అందరం కలుసుకునే వరకు దివ్యవాణి టీవీని వీక్షిస్తూ ఉందాం. ఇమ్మానుయేలు, దేవుడు మనతో ఉన్నారు.